శ్రీ కాళీమాత ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, శత్రు సమస్యలు, ధన సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, ఎటువంటి సమస్యకైనా గురువుగారు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ శివరామదాస స్వామి గారి ఫోన్ నంబర్ 9764639967. ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పేది 5 నిమిషాల వినిబిడ్డ, నీ సమస్యకు పరిష్కారం వెంటనే తెలుస్తుందని మన బాబాగారు అయితే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారి సందేశం ఏంటంటే, బాబాగారి కళ్ళలోకి చూస్తూ ఆ తండ్రి చెప్పేది ప్రశాంతంగా వినండి. మనకు ఎన్ని కష్టాలు ఉన్నా, ఎన్ని బాధలు ఉన్నా సరే, ఒక్కసారి బాబాగారి గుడిలో అడుగు పెట్టగానే అమాంతం అవన్నీ మర్చిపోయేంతగా ప్రశాంతంగా ఉంటాము. అలాంటి బాబాగారి కళ్ళలోకి చూస్తూ ఉంటే మనకి ఎటువంటి కష్టం ఉన్నా సరే, భరించలేని కష్టం ఉన్నా సరే అవన్నీ కూడా మర్చిపోతాము. ఏదో ఒక ప్రశాంతమైనటువంటి లోకం నుంచి మనల్ని తీసుకువెళ్ళిపోతారు. నువ్వు ఏమి కూడా భయపడవద్దని మన బాబాగారు తన బిడ్డలకి ఇచ్చేటటువంటి ఒక ధైర్యం, అది తన కళ్ళ ద్వారా బాబాగారు చూపిస్తారు. అయితే ఈరోజు సందేశంలో బాబాగారు కూడా చెప్తూ ఉన్నారు, నా కళ్ళలోకి చూస్తూ నేను చెప్పేది వినమ్మా. ఇక మనందరం కూడా ఆ కరుణామయుడి కళ్ళలోకి చూస్తూ బాబాగారు మన కోసం ఏం చెప్తున్నారో శ్రద్ధగా విందాం. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ మనసు ఎప్పుడు కూడా దిగులుగా, ఆందోళనగా ఉంటుంది కదా. నీకు నువ్వు ఎంత సర్ది చెప్పుకున్నా కానీ నీ మనసు నీ మాట వినడం లేదు కదా. ప్రతి నిమిషము ఆలోచిస్తూ ఏదో కోల్పోయినట్టుగా బాధపడుతూ ఉన్నావు కదా బిడ్డ. దీనికి కారణం ఏమిటో తెలుసా? కొన్ని కర్మఫలాలు. ఆ కర్మఫలాల వల్లే నీకు ఈ విధంగా జరుగుతూ ఉంటల్లి. ఇక వాటన్నిటిని కూడా తొలగించి నువ్వు ఆనందంగా ఉండాలంటే నువ్వేమీ పెద్ద పెద్ద పూజలు చేయవసరం లేదమ్మా. న్యాయంగా ఉండు. న్యాయమైన తప్పులు చేస్తే, న్యాయమైన పనులు చేస్తే తప్పకుండా నీ పనులన్నీ, నీ తప్పులన్నీ కూడా తొలగిపోతాయి. ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నావు కదా. అలాంటి సమయంలో నీకు నీ ఆరోగ్యం కూడా సహకరించడం లేదు కదా తల్లి. అలాంటి సమయంలో నువ్వు నా దగ్గరికి వచ్చి, నేను ఎంత కష్టమైనా భరిస్తాను, ఎన్ని సమస్యలైనా ఎదుర్కొంటాను, కానీ నా ఆరోగ్యాన్ని బాగు చెయ్యని నువ్వు నన్ను అడిగావు కదా తల్లి. అలాంటి నీకు ఒక విషయం చెప్పాలి. నీ ఆరోగ్యం బాగోలేదని నీకు ఎవరు చెప్పారు చెప్పు? నీ ఆరోగ్యం చాలా బాగుంది. నీ బాబా చెప్తున్నాడు బిడ్డ, నీ ఆరోగ్యం చాలా చక్కగా ఉంది. మరి నాకెందుకు బాబా అలా అనిపిస్తూ ఉందని అడుగుతూ ఉన్నావు కదా. వాటన్నిటికీ కూడా నీ మనసే కారణమమ్మా. నువ్వు ఒంటరివే నీ అనుకుంటూ ఉంటున్నావు. నిన్ను ఎవరూ కూడా అర్థం చేసుకోవడం లేదని, పట్టించుకోవడం లేదని ఒంటరిగా బాధపడుతూ ఉన్నావు. నీకు ఎలాంటి కష్టం వచ్చినా, ఎంత పెద్ద బాధ వచ్చినా, ఇంకా నీ మనసులో అలజడిగా ఉన్నా దాన్ని ఇలా ఏదైనా సరే ప్రతిదీ నువ్వు నాతో చెప్పుకో. నువ్వు ఒంటరివి కాదు తల్లి. నీకు నీ సాయి తండ్రి ఉన్నాడు. అలా నువ్వు నాకు చెప్పే ప్రతి క్షణం నువ్వు కళ్ళు మూసుకొని నన్నే ప్రార్థిస్తూ ఉన్నావు కదా. అలా నువ్వు కళ్ళు మూసుకోవడం వల్లే నీకు నా ఓదార్పును అందించలేకపోతున్నానమ్మా. కాబట్టి ఇప్పుడైనా సరే నువ్వు నా దగ్గరికి వచ్చి మొర పెట్టుకునేటప్పుడు కేవలం 2 నిమిషాలు నా కళ్ళలోకి చూడు. ఆ క్షణం నీ మనసులో ఉన్న బాధంతా నేను తొలగిస్తానమ్మా. నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉండేలా చేస్తాను. నీ ప్రతి సమస్యకి నేను సమాధానం ఇస్తాను తల్లి. నీ మనసులో ఉన్న కష్టాలన్నీ కూడా నా కళ్ళ ద్వారానికి సమాధానం చెప్తాను. నీ ప్రతి సమస్య కూడా పరిష్కారాన్ని చూపిస్తాను. నా చూపుతోనే నీ ప్రతి అడుగు కూడా వేయిస్తాను బిడ్డ. నువ్వు దేనికి కూడా భయపడకు, బాధపడకు. నువ్వు నా బిడ్డవి. నీ మంచి, చెడు, కష్టం, సుఖం అన్నీ కూడా నాకు అప్పగించి నువ్వు ప్రశాంతంగా ఉండు. ఈ లోకాన్ని నా 2 కళ్ళతో పరిపాలిస్తున్నాను తల్లి. ఇప్పుడు నా కష్టం కష్టమేవి కాదు. నువ్వు ఆ కష్టాన్ని చాలా పెద్దదిగా ఊహించుకుంటున్నావు. ఆ కష్టాన్ని ఈ ప్రపంచంలో ఎవరు కూడా భరించలేరనే భ్రమలో ఉన్నావు. కానీ బిడ్డ, నీ యొక్క కష్టం చాలా చిన్నది. అందులో నుంచి నువ్వు బయటపడాలంటే నువ్వు ఒంటరివని ఆలోచన ముందు బయటపడు. నీ మనసును నిర్భరంగా ఉంచుకో. నమ్మకంతో ఉండు. నీకంతా మంచి జరుగుతుంది తల్లి. ఎప్పుడైతే నీ నమ్మకాన్ని నువ్వు పెంచుకుంటావో ఆ క్షణం నుంచి నీకు ఓటమనేది ఉండదు. అంతా విజయమే. నువ్వు పట్టిందల్లా కూడా బంగారంలా మారుతుంది బిడ్డ. ధైర్యంగా ఉండు.
నీకు ఏది కావాలన్నా సరే నిర్భయంగా ధైర్యంగా ఈ తండ్రి కళ్ళలోకి చూసి అడుగమ్మా. అర్థమైంది కదా? నా కలలో నీ ప్రతి ప్రశ్నకి కూడా సమాధానం దొరుకుతుంది. నమ్మకంతో నీ పని మొదలుపెట్టు తల్లి. తప్పకుండా విజయం లభిస్తుంది. నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా బిడ్డ? నువ్వు వేసే ప్రతి అడుగు ఎంత ముఖ్యమో అలానే మాట్లాడే ప్రతి మాట కూడా అంతే ముఖ్యమైనది. కాబట్టి ఇతరులతో మాట్లాడేటప్పుడు, ఇతరులకు సలహా ఇచ్చేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకో. అదే నిన్ను మంచి దారిలో నడిపించగలదు. నీ సాయి మాటలు గుర్తుంచుకుని ఆనందంగా ఉండమ్మా. నీ జీవితాన్ని అందంగా ఆనందంగా మార్చే బాధ్యత నీ తండ్రిది. ఇక ధైర్యంగా ఉండు బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి. సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.